నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నేను వి రామచంద్. రాయలసీమ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి విమాన సర్వీసులు ఎంతో కీలకమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు మంగళగిరిలోని ఏపీఐఐసి కార్యాలయంలో ఆయన విజయవాడ, కర్నూలు విమాన సర్వీసుల షెడ్యూల్ పోస్టర్ను విడుదల చేశారు. మంగళగిరిలోని ఏపీఐఐసి కార్యాలయంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ విజయవాడ, కర్నూలు విమాన సర్వీసుల షెడ్యూల్ పోస్టర్లను విడుదల చేశారు. జూలై 2వ తేదీ నుండి విజయవాడ నుండి కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయానికి విమాన సర్వీసులు నడిపేందుకు ఇటీవలే కేంద్ర విమానయాన శాఖ అంగీకరించింది. వారంలో 3 రోజుల పాటు ఈ విమాన సర్వీసు నడుస్తుందని ఇండిగో ప్రతినిధులు తెలిపారు. విజయవాడలో మధ్యాహ్నం 3:45 బయలుదేరి ఓర్వకల్లుకు 4:50 చేరుకుంటుందని, 5:10 ఓర్వకల్లులో బయలుదేరి విజయవాడకు 6:15 చేరుకుంటుందని తెలిపారు. విమాన టికెట్ ధర ₹2,533 నుండి మొదలవుతాయని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ, రాయలసీమలో భారీగా పరిశ్రమలు రానున్నాయని, లేపాక్షి నుండి కొప్పర్తి, ఓర్వకల్లు వరకు ఇండస్ట్రియల్ కారిడార్ ఎంతో అభివృద్ధి చెందనుందని చెప్పారు. ఈ ప్రాంతంలో డిఫెన్స్, డ్రోన్, ఎలక్ట్రిక్, గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన పరిశ్రమలు వస్తాయన్నారు. ఇప్పటికే వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినట్లు తెలిపారు. ఓర్వకల్లులో సెమీ కండక్టర్ల పరిశ్రమ రాబోతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం 2.0 పాలసీ విడుదల చేసిన వెంటనే ఈ పరిశ్రమకు సంబంధించిన పనులు ప్రారంభమవుతాయన్నారు. ఓర్వకల్లుకు విమాన సర్వీసు ఉండటం వల్ల పారిశ్రామికవేత్తలు, సీనియర్ ఐఏఎస్ అధికారుల రాకపోకలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. త్వరలోనే హైకోర్టు బెంచ్ కర్నూలులో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి టీజీ భరత్ తెలిపారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోందన్నారు. మొదటగా ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో ఇండిగో విమాన సర్వీస్ నడుస్తుందన్నారు. రానున్న రోజుల్లో ప్రతిరోజు విమాన సర్వీస్ అందుబాటులో ఉండేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి టీజీ భరత్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇండిగో విజయవాడ సేల్స్ మేనేజర్ మోహిత్ కృష్ణ, కర్నూలు సేల్స్ మేనేజర్ రవిబాబు, విమానాశ్రయ అసిస్టెంట్ మేనేజర్ సుబాని, సుజన్ పాల్గొన్నారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని వార్డుల్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సారథ్యంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సారథ్యంలో నగరంలోని 14వ వార్డులో జరిగిన అభివృద్ధిపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. ఇది నగరంలోని 14వ వార్డు పరిధిలో ఉన్న బుధవార్పేట. సరిగ్గా సంవత్సరం క్రితం వరకు కర్నూలు నగరంలో బుధవార్పేట అనగానే నగరంలోని మురికివాడలో ఒకటిగా పేరు వినిపించేది. దశాబ్దాలుగా నగరంలోని బుధవార్పేటలో అభివృద్ధి ఎంత మాత్రం జరగలేదని స్థానికులు చెప్తుంటారు. అధ్వాన్నపు రహదారులు, అస్తవ్యస్తంగా ఉన్న మురికినీటి వ్యవస్థ, చిన్న వర్షం పడితే చాలు ఇళ్లలోకి వర్షపు నీటితో పాటు మురికి నీరు చేరటంతో అష్ట కష్టాలు పడటం ఇక్కడి ప్రజలకు దశాబ్దాలుగా అనుభవం. అలాగే వీధి దీపాల సమస్య, విద్యుత్ స్తంభాల సమస్య, మంచినీటి కొళాయిల సమస్య, ఇలా ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే సమస్యల కేర్ ఆఫ్ అడ్రస్గా బుధవార్పేట నిలిచిపోయింది. ఇక్కడి ప్రజలు దశాబ్దాలుగా తన సమస్యల పరిష్కారం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. గతంలో ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఉన్న సమయంలో ఈ కాలనీలో జరిగిన అభివృద్ధి తప్ప దశాబ్ద కాలంగా ఇక్కడి ఏ అభివృద్ధి జరిగిన దాఖలాలు లేవు. గత 4 సంవత్సరాలుగా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి చెందిన కార్పొరేటర్ జకియా అక్సారీ కార్పొరేటర్గా ప్రాతినిధ్యం వహిస్తున్నా, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఈ వార్డును పూర్తిగా చిన్నచూపు చూశారు. కార్పొరేటర్గా ఎన్ని సమస్యలను కార్పొరేషన్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. కానీ వారికి తమ సమస్యల నుండి పరిష్కారం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ రూపంలో లభించింది. గతంలో తెలుగుదేశం పార్టీ నాయకుడిగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ప్రతి వార్డులో విస్తృతంగా పర్యటించారు. ఇందులో భాగంగానే ఆయన బుధవార్పేట ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు తమ వార్డులో ఉన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ఈ ప్రాంత సమస్యలను అన్నింటినీ పరిష్కరిస్తానని ఆయన అప్పట్లో ప్రజలకు హామీ ఇచ్చారు. కానీ రాజకీయ నాయకులు హామీలు ఇవ్వటం కొత్తేమీ కాదు. అయితే ఎమ్మెల్యేగా గెలిచాక వాటిని పట్టించుకుని పరిష్కరించడం మాత్రం రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు మాత్రమే సాధ్యమైంది.
తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం రాష్ట్ర మంత్రిగా టీజీ భరత్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి నగరంలో సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే ప్రత్యేకంగా బుధవార్పేటలో సమస్యల పరిష్కారానికి ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇటు ప్రజలు చెప్పిన సమస్యలు, అటు కార్పొరేటర్ జకియా అక్సారీ, స్థానిక టీడీపీ నాయకుడు అబ్బాస్ తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగానే నగరంలోని బుధవార్పేటలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో అభివృద్ధి వేగంగా జరిగిపోయింది, ఇంకా జరుగుతోంది. ఇప్పటికే 14వ వార్డులో 85 లక్షల రూపాయల వ్యయంతో రహదారుల నిర్మాణం, మురికినీటి కాలువల నిర్మాణం, గతంలో మురికినీటి కాలువల్లో కనిపించే మంచినీటి కుళాయిలను పైకి తీసుకురావటం, నూతన మంచినీటి కుళాయిల నిర్మాణం, మంచినీటి పైప్ లైన్లను వెడల్పు చేయటం, అలాగే విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో 2-3 రోజులకు ఒక్కసారి వచ్చే మంచినీరు ప్రస్తుతం ప్రతిరోజు రావటంతో బుధవార్పేట ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒకప్పుడు చూసిన బుధవార్పేట ఇప్పుడు చూస్తే నమ్మశక్యం కాని పరిస్థితుల్లో కనిపిస్తోంది. దశాబ్దాలుగా అభివృద్ధి విషయంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రజాప్రతినిధిగా ఉన్న సమయంలో తప్ప ఇంకెప్పుడూ బుధవార్పేటలో అభివృద్ధి జరిగిన దాఖలాలు లేవు. బుధవార్పేటలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు స్థానిక కార్పొరేటర్ జకియా అక్సారీ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధిపై ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. కేవలం సంవత్సర కాలంలోనే తమ వార్డు ఇంతగా అభివృద్ధి చెందుతుందని తాము ఊహించలేదని, తమ వార్డు అభివృద్ధికి కృషి చేసిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ జకియా అక్సారీ, టీడీపీ నాయకుడు అబ్బాస్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు తమ వార్డులో సమస్యలు సంవత్సర కాలంలోనే అన్ని రకాల సమస్యలు పరిష్కారం అయ్యాయని చెప్పారు. ఇందుకు సహకరించిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు వార్డు ప్రజల తరపున వారు ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా టీజీ భరత్ మరో 4 ఏళ్లు ఉంటారని, ఈ కాలంలోనే తమ వార్డుతో పాటు నగరంలోని అన్ని వార్డులు ఊహించని విధంగా అభివృద్ధి చెందుతాయని వారు తెలిపారు. మన కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేసిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏ ప్రభుత్వంలో కూడా జరగలేదు. మన మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ అన్న గారు ఇండస్ట్రియల్ మినిస్టర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్ అయిన తర్వాత మన కర్నూలుకి, మా బుధవారపేటకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు. మన ప్రభుత్వము భరతన్న గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏ లీడర్ కూడా చేయలేదు. జస్ట్ 1 ఇయర్ సంవత్సరంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు. ఇంత తొందరగా ఎంతమంది ఎన్నో ప్రభుత్వాలు చూసినాము, ఎంతోమంది లీడర్లను చూసినాము. మన భరతన్న గారి లాంటి ఒక లీడర్ని కూడా చూడలేదు. జస్ట్ 1 ఇయర్లో ఇంత మంచి కార్యక్రమాలు చేసి చూపించినారు. నేను గెలిచి 4 ఇయర్స్ కంప్లీట్ అయింది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు మా వార్డులో ఒక్కటి కూడా అభివృద్ధి కార్యక్రమం అనేది జరగలేదు. మన భరతన్న గెలిచిన తర్వాత మన ఎలక్షన్స్ అప్పుడు 2024లో వచ్చి చూసినారు మన వార్డు పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంది అని చూసిన తర్వాత 6 నెలల్లోనే 7 నెలల్లోనే మొత్తం ఈ రోడ్లు, డ్రైనేజ్ సిస్టము, వాటర్ ట్యాప్స్ అన్నీ వేయించినారు. పోల్స్ అయితే మా వార్డులో 8 పోల్స్ 8 lakhs పడతాయి. అవి పోల్స్ వేయించినాము. అదేవిధంగా లైట్స్ వేయించినాము, రోడ్స్ వేయించినాము. ఈ రోడ్ అయితే అసలు ఎంత చిన్నగా ఉండేది, పైప్స్ అన్నీ బయటనే కనబడేది. చిన్న ముసలి వాళ్ళు చాలామంది పడిపోయేవారు. అలాంటిది ఈ వార్డు ఇంత అందంగా తయారైంది. ఇప్పుడు జస్ట్ 1 ఇయర్లోనే జరిగింది. నేను కౌన్సిల్లో ఉన్నప్పుడు కూడా చాలాసార్లు అడిగినాను. మా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పోల్స్ గురించి అడిగినాను. ఎవరు వేయలేదు. గత ప్రభుత్వంలో అయితే ఒక్క పని కూడా జరగలేదు. మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన భరతన్న మినిస్టర్ అయిన తర్వాతనే ఇవన్నీ జరిగినాయి. మన నాయకుడు, మన టీజీ భరతన్న గారు విజన్ ఉన్న నాయకుడు. ఎందుకంటే సమ్మర్ వచ్చింది పోయింది. మా బుధవారపేటలో ముఖ్యంగా 14th వార్డులో సమ్మర్ వచ్చిందంటే 2 days 3 days వరకు ఒక్కొక్కసారి నీళ్లు రాకుండా ఉండేను. ప్రజలు పైప్ లైన్ చెడిపోయిందంటే అది రిపేర్ కావడానికి 2 రోజులు 3 రోజులు పట్టేది. కానీ ఇప్పుడు పైప్ లైన్ పోయింది అంటే, మధ్యాహ్నం పోయిందంటే నైట్కంతా రిపేర్ అయిపోయి నీళ్ళు వచ్చేస్తున్నాయి. సారు అందరితో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా అందరితో మాట్లాడి, అందరు ఆఫీసర్లతో మాట్లాడి
ప్రజలకు ఎటువంటి కష్టం కలగకూడదు అని అందరితో సమీక్షించి ఎప్పుడు అహర్నిశలు మన టీజీ భరతన్న గారు ప్రయత్నిస్తుంటారు, తపన పడుతుంటారు కాబట్టే ఇది సాధ్యమైంది. వేసవికాలం వచ్చిందంటే మా వార్డులోనే నేను 2-3 రోజులు నీళ్ళు రాకుండా మనంతా మాస్ ఏరియా మనము స్టోర్ చేసి పెట్టుకునేంత కెపాసిటీ ఉన్న వాళ్ళం కాదు మన వార్డులో. ఈ వార్డులో ఇంత బాగా నీళ్ళు వస్తున్నాయి అంటే అది ఒక విజన్ ఉన్న నాయకుడు మన భరతన్నకే సాధ్యమైంది. అదేవిధంగా లైట్స్, మార్నింగ్ లైట్స్ పోయినాయి అని చెప్పగానే ఈవినింగ్ వరకు లైట్స్ పోల్స్కి లైట్స్ వచ్చేస్తున్నాయి. మా వార్డులో మొత్తం మేము 85 లక్షల రోడ్స్ వేయించినాము. సీసీ రోడ్స్ కానీ కల్వర్ట్స్, అదేవిధంగా హంద్రీ నదిలో అంతా జంగిల్ ఉండెను. ఆ జంగిల్ క్లియర్ చేయడానికి టిప్పర్స్, హిటాచీస్ అవన్నీ యూజ్ చేసి జంగిల్ క్లియర్ చేయడానికి 8 లక్షలు పట్టింది. ఈ జంగిల్ క్లియర్ చేయడం వల్ల ఏం జరిగిందంటే దోమల ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది. ఇది కూడా మన భరతన్న గారే చేయించినారు. మన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో మాట్లాడి ఇవన్నీ చేయించినారు. అవి చేయడం వల్లనే ప్రజలు ఇంత ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు దోమల ప్రాబ్లం తీరింది, వాటర్ ఫెసిలిటీ బాగుంది, నీళ్లు కూడా సప్లై అవుతున్నాయి. ఇక్కడ మా వార్డులో 4 ఇంచెస్ పైప్ లైన్స్ ఉంటే అవి తీసేసి 6 ఇంచెస్ పైప్ లైన్స్ వేయించినాము. దీనివల్ల ప్రాబ్లమ్స్ అన్ని వాటర్ ప్రాబ్లం సాల్వ్ అయింది. కరెంట్ వోల్టేజ్ లో వోల్టేజ్ వస్తుండే, అది కూడా పోల్స్ మార్చడం వల్ల మంచిగా వోల్టేజ్ బాగా వస్తుంది, లైట్స్ మంచి వెలుతురుస్తున్నాయి. లేకుంటే పిల్లలు చదువుకోవడానికి కూడా చాలా కష్టం ఉండే మా వార్డులో. గత పాలకుల ప్రభుత్వంలో మేమేం చేయలేకపోయినాము. జస్ట్ ఈ 6 నెలల్లోనే ఏ నాయకుడు చేస్తాడు ఇంత మంచిగా? ప్రజలందరూ దయచేసి ఇవన్నీ గుర్తించాలి. మన సారు టీజీ భరతన్న గారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా మన కర్నూలు ప్రజల కోసము అహర్నిశలు తపన చెందుతూ ఉంటారు. కాబట్టి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు సారు. ఇన్ని కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మన భరతన్న గారికి మేము ఎంతో రుణపడి ఉంటాము. థ్యాంక్ యూ. 4వ వార్డులోని అభివృద్ధి కార్యక్రమాలు గత 8 నెలల నుంచి చాలా చురుగ్గా, చాలా వేగవంతంగా మేము చేపడతా ఉన్నాము. అలాగే మా భరతన్న గారికి మేము ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. ఎందుకంటే ఈ రోడ్లు కానీ, ఆ పోల్స్ కానీ, ఈ వైర్స్ కానీ టోటల్గా భరతన్న గారు ఏవైతే హామీలు ఇచ్చారో మా వార్డుకి అది ఖచ్చితంగా మనము తూచా తప్పకుండా నెరవేరినాయని మేము మనస్ఫూర్తిగా మేము తెలియజేస్తూ ఉన్నాము. భరతన్న గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే గత 4 సంవత్సరాలైంది మేము కార్పొరేటర్ అయ్యి ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమం లేదు 14వ వార్డులో. అలాగే మా భరతన్న గారు గెలిచిన 8 నెలల లోపల మాకు దగ్గర 85 లక్షల వరకు ఇమ్మీడియట్గా మాకు శాంక్షన్ చేపేయడం చాలా సంతోషంగా ఉంది. మా వార్డు ప్రజలకు కానీ మాకు కానీ మేము భరతన్నకి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. ఎలక్షన్లో అప్పుడు కరెంట్ పోల్లు మా వార్డు వాళ్ళ ప్రజలు తెలియపరుస్తారు, సార్ ఇది చాలా ప్రాబ్లంగా ఉందని. అది ఇమ్మీడియట్గా భరతన్న చెప్పించి ఇవి చేపేయడం చాలా సంతోషం అని వ్యక్తం చేస్తూ ఉన్నాం మేము. ఎందుకంటే వైర్లు చాలా కింద ఉండే, పిల్లలు ఆడుకోవడం కానీ, ఈ పతంగులు తలిగి వైర్లు తలిగి షాట్లు తలుతున్న పిల్లలకి అది ఆ బాధ నెరవేరిందని మేము భరతన్న గారి మేము సంతోషంగా వ్యక్తం చేస్తూ ఉన్నాము. దగ్గర మా వార్డులో వచ్చేసి 14 పోల్లు వేసారు. దగ్గర ఈ వైర్లు కానీ, ఈ పోల్స్ కానీ 10 లక్షల ఖర్చుతోని మా వార్డులో ఈ కార్యక్రమాలు చేసినారని మేము తెలియపరుస్తా ఉన్నాం. हमारा बुढ़ापेट बा रोड अच्छे नहीं है, हाँ नल्ले नहीं है बरोबर, क्या नहीं है अब अच्छा करी पामी ना करे जीते सोची अल्लाह का फजर है। सब जिन्हें अच्छा चलती हैं फिरती हैं, क्या भी डर नहीं, क्या भी लाइटा सब भी अच्छा डालती हैं। अच्छा करी बा उजाला थोड़ी लाइटा पड़ती शाम होते हुए जो सब अच्छा पानी अच्छा आता है, अच्छा आता है पानी भी अच्छा करती बा। नाले में अच्छा पानी जाता है, अच्छा जो सब करने लगाती हैं। अच्छा जो कचरा उन्होंने 100 रुपये लेते थे, हाँ 100 रुपये लेते थे महीने के एक दफ़ा। अब क्या नहीं लेती हैं भाई ना, क्या नहीं पाप चुकी आती है बनी दला लेती हैं चले आती, और तज बा क्या भी नहीं अच्छा करती पाप अच्छा करती हैं सब भी। ये भरत भैया आए जब से, ज़रा भरत सर आए जब से हमारे को रोड नालियाँ करंट के पोला लाइटा सब भी हमारे को अच्छे से अच्छा चल रहा क्या, और आगे बढ़ने अभी अच्छा चलना। आदमी को और पिंचना गिंचना सब अच्छा दिला रहा, सब को अच्छा कर रही। नहीं तो पहले हमारे को नल्ला नहीं थे, बोरिंग नहीं थी, क्या क्या नहीं था, नाले भी साफ नहीं थे, रोड हम टूटे फुटे थे। अब सब अच्छे ही अच्छे से अच्छे ही अभी और अभी अच्छा करना। ये पूरे जने भरतन्ना को सपोर्ट करती हैं। మన బుధవారపేట 14వ వార్డు సంబంధించిన మన భరతన్న ఆయన మాట తీయకుండా ఏ మాట చెప్పినా కూడా పని పట్టుకొని చేశారు. ఆయన కుళాయి పైప్ లైన్ పెద్ద లైన్ వేశారు.
పెద్దలైన తర్వాత రోడ్ వేశారు, కరెంట్ స్తంభాలు వేశారు. మాకు వర్క్ బాగా చెప్పించినారు. మన వార్డు కార్పొరేటర్ చాలా మంచి వ్యక్తిగా పనిగా అందరినీ ఐకమత్యంగా కలుపుకొని పనిచేశారు. మాకు అది పెద్ద సంతోషం జరిగింది. భరతన్న సంవత్సరం లోపల కనీసం అంటే చాలా పనులు చేశాడు. అటువంటి వ్యక్తిని ఎప్పుడు చూడబోం కూడా మేము. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని, ఆరోగ్యం ఆనంద ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని కర్నూలు కలెక్టర్ రంజిత్ బాషా అన్నారు. ఈ మేరకు ఓర్వకల్లు రాక్ గార్డెన్లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రాక్ గార్డెన్స్ వద్ద యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 1000 మంది యోగాభ్యాసకులు పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జూన్ 21వ తేదీ నిర్వహిస్తున్న ప్రపంచ యోగా దినోత్సవంలో కర్నూలు జిల్లాలో 10 లక్షల మంది పాల్గొనే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. యోగాంధ్రలో భాగంగా ఇప్పటికే మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ కార్యక్రమాలు పూర్తయ్యాయని అన్నారు. ప్రస్తుతం గ్రామస్థాయిలో పోటీ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతాలలో యోగా నిర్వహించాలనే థీమ్లో భాగంగా ఈరోజు ఓర్వకల్లు రాక్ గార్డెన్ వద్ద యోగా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామని అన్నారు. జూన్ 12వ తేదీన కొండారెడ్డి బుర్జు వద్ద, జూన్ 18వ తేదీన మంత్రాలయంలో యోగా కార్యక్రమాలు నిర్వహించుకోవటం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా 5000 మంది పారిశుద్ధ్య కార్మికులతో జూన్ 17వ తేదీన కర్నూలులో యోగా కార్యక్రమం నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతిరోజు యోగా చేయటం ద్వారా ఆరోగ్యం చాలా బాగుంటుందని, ప్రతి ఒక్కరూ యోగా చేసి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలనేదే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆకాంక్ష అన్నారు. ప్రజలందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత మాట్లాడుతూ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21వ తేదీన వైజాగ్లో నిర్వహించనున్న యోగా దినోత్సవం కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పాల్గొంటున్నారని, ప్రతిరోజు కొంత సమయాన్ని యోగాకు కేటాయించడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. యోగా గురించి దేశంలో ఉన్న ప్రజలందరికీ తెలియజేయాలి, అందరినీ యోగాలో భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాష్ట్ర యోగా సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్, యోగా గురువులు మునిస్వామి, విజయ్ కుమార్ ఆధ్వర్యంలో యోగా ప్రోటోకాల్ ప్రకారం దాదాపు గంటసేపు యోగాసనాలు వేయించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ ముంతాజ్ బేగం, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, జిల్లా పరిషత్ సిఇఓ నాసరరెడ్డి, ఓర్వకల్లు పొదుపు ఐక్య సంఘం అధినేత విజయభారతి, ఓర్వకల్లు ఎంపీడీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ సాగర్, ఆయుష్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రసాద్, యోగాభ్యాసకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం. మనం రోజు కొంత టైం కన్నా మన ఆరోగ్యం కోసం మనము కేటాయించాలి. యోగా చేస్తే, ఆసనాలు వేస్తే ఎన్ని రకాలుగా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మనం కిందాక యోగా మాస్టర్లు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు అయితేనేమి, మన చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, వాళ్ళ వయసు ఇప్పుడు 75 ఇయర్స్. ఈ ఇయర్ అంత వయసు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అంత చురుగ్గా అంతా హుషారుగా పనిచేస్తా ఉన్నారంటే దానికి కారణం ఖచ్చితంగా వాళ్ళు ఆరోగ్యంపై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం, అంతేకాకుండా యోగా చేసుకోవడం వల్ల కూడా దాని వల్లనే మన దేశానికంతా యోగాను అందరికీ ఈ తెలియజేయాలి, అందరినీ దీనిలో భాగస్వాములు చేయాలన్న ఉద్దేశంతోనే మన మోదీ గారు, మన సీఎం గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆర్కే బీచ్ నుండి భీమిలి వరకు దాదాపు 26 కిలోమీటర్ల మేర అందరూ యోగా చేయాలని జూన్ 21 ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు ఇచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. ఈ మేరకు సునయన ఆడిటోరియంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వినతి పత్రాలను ఆయన స్వీకరించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ సునైన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణ అనంతరం కలెక్టర్ ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు. పీజీఆర్ఎస్లో వచ్చిన దరఖాస్తులను గడువులోపు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.
అర్జీదారునితో మాట్లాడి అర్జీకి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. లాగిన్లో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు చూడాలని చెప్పినప్పటికీ కూడా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని, చూడకపోతే చర్యలు తప్పవని కలెక్టర్ తెలిపారు. గూడూరు తహసీల్దార్ లాగిన్లో 5-6 రోజుల నుండి ఒక్క అర్జీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లాగిన్లో 6 రోజుల నుండి ఒక్క అర్జీ చూడకుండా ఉన్నాయని అన్నారు. లాగిన్లో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు పెండింగ్లో లేకుండా చూడాలని కలెక్టర్ తెలిపారు. సీఎంఓ గ్రీవెన్స్లకు సంబంధించి పెండింగ్లో ఉన్న అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆదోని సబ్ కలెక్టర్ వద్ద 13, కర్నూలు ఆర్డీఓ వద్ద 8, పత్తికొండ ఆర్డీఓ వద్ద 8, కలెక్టరేట్ ఏఓ వద్ద 3, సర్వే ఏడీ వద్ద 2, స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఎమ్మిగనూరు మున్సిపల్ కమిషనర్ వద్ద 1 అర్జీ చొప్పున పెండింగ్లో ఉన్నాయని అన్నారు. సీఎంఓ గ్రీవెన్స్లు పెండింగ్ ఉండకూడదని, ఎప్పటికప్పుడు పరిష్కారం చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మండల స్పెషల్ అధికారులు 2 నెలల్లో మండలంలోని అన్ని గ్రామాలను పర్యటించాలని కలెక్టర్ ఆదేశించారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ఎఫ్పి షాపులు, వసతి గృహాలు, ఓహెచ్ఆర్ఎస్ ట్యాంకులు శుభ్రత, పారిశుద్ధ్యం, డ్రైనేజీ క్లీనింగ్ తదితరాలను పరిశీలించి నిర్దేశించిన ప్రొఫార్మాలో తనిఖీ నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ మండల స్పెషల్ అధికారులను ఆదేశించారు. వర్షాకాలం మొదలవుతున్నందున పారిశుద్ధ్యం, నీటి ట్యాంకుల క్లీనింగ్, క్లోరినేషన్ ప్రక్రియలు ప్రతి గ్రామంలో జరిగే విధంగా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. గ్రామాల్లో సమస్యలు ఏమున్నా తమ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య మాట్లాడుతూ యోగాంధ్ర క్యాంపెయిన్లో భాగంగా మాస్టర్ ట్రైనర్లు మండలాల్లో ట్రైనింగ్ ఇచ్చిన వారిని వారి లాగిన్లో మ్యాపింగ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో డిఆర్ఓసి వెంకటనారాయణమ్మ, హౌసింగ్ పీడీ చిరంజీవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. జై మన డ్రైవర్స్ అసోసియేషన్ ప్రతినిధులు నగరంలో మానవత్వాన్ని చాటుకున్నారు. నగరానికి చెందిన డ్రైవర్ ఫయాజ్ రహదారి ప్రమాదంలో గాయపడి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఆయనకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కర్నూలు నగరంలో జై మన డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులు మానవత్వాన్ని చాటుకున్నారు. కర్నూలుకు చెందిన ఫయాజ్ అనే డ్రైవర్కు రోడ్డు ప్రమాదంలో నడుము భాగం దెబ్బతినటంతో ఆయన నడవటానికి, కూర్చోవటానికి ఇబ్బందిగా మారింది. బాధితుడు ఫయాజ్ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో డ్రైవర్లు ఆయనకు ఆర్థికంగా సహాయం చేయటానికి ముందుకు వచ్చారు. సౌదీ దేశంలో ఉంటున్న ఓ డ్రైవర్ భార్య వరలక్ష్మి తన వంతుగా 10,000 రూపాయలు పంపారు. ప్రొద్దుటూరు డ్రైవర్లు 15,000, మొత్తం 25,000 రూపాయలను బాధితుడికి అందించారు. సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అన్వర్ కోరిన వెంటనే ఆదుకునేందుకు జై మన డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులు ముందుకు రావటం విశేషం. ఫయాజ్ ఆపరేషన్కు 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని దాతలు సహాయం అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అన్వర్, శివ, వెంకటేశ్వర్లు, బల్లారి రాంప్రసాద్, జగన్, వంశీ, మహబూబ్ బాషా, మౌలాలి తదితరులు పాల్గొన్నారు. మీడియా వాళ్ళందరికీ నమస్కారం అన్న. జై మన డ్రైవర్స్ గ్రూప్ నుంచి 25,000 సాయం అయితే జరగడం జరిగింది. అన్వర్ భాష అన్న మాకు సహకరించారు. ఆ అన్నకు కూడా నమస్కారాలు. మా గ్రూప్ తరపు నుంచి మా అడ్మిట్లకు అందరికీ పేరు పేరున నమస్కారాలు అన్న. మా గ్రూప్ తరపున భాష గారికి, వెంకటేశ్వర అన్నకు నుంచి భాష అందరికీ నమస్తే. మీడియా మిత్రులకి జై మన డ్రైవర్ వరలక్ష్మి గారి ఆదేశాల మేరకు ఈరోజు కర్నూలులో ఉండే ఫయాజ్ అనే డ్రైవర్కి 25,000 రూపాయలు అక్షరాలు అందజేస్తున్నారు. 25,000 ఎందుకు అందజేస్తున్నారంటే అతని చిన్న యాక్సిడెంట్ కారణంతో నడుములు ఇరిగిపోయాయి. నడుములు ఇరిగిపోయిన విషయం నాకు చెప్పారు. నాకు చెప్పిన వెంటనే నేను వరలక్ష్మి మేడంకి ఫోన్ చేసి చెప్పాను, అమ్మ ఇట్లా కర్నూలులో ఒక డ్రైవరు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఆపరేషన్ చేసుకోవాలంట, 5 లక్షలు అవుతుందంట, మీ గ్రూప్ నుంచి ఏమైనా సాయం చేయండి అని చెప్పాను. చెప్పిన మాట, నా మాట గౌరవం ఇచ్చి, అలాగే డ్రైవర్లు అంటే ఎంతో అభిమానం. ఎందుకంటే ఒక డ్రైవర్ భార్య ఆయమ్మ, వరలక్ష్మి అనే ఆయమ్మ. అందుకు ఏ డ్రైవర్లన్నా ఇబ్బంది ఉంటే ఆయమ్మ ఎక్కడైనా 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక్కొక్క నెల ఒక్కొక్క డ్రైవర్కి సాయం అందజేస్తూ ఉంటుంది. మళ్ళీ జై మన డ్రైవర్లో ఉన్న గ్రూప్లో ఉన్న డ్రైవర్లు అందరూ కూడా ఎంతో సహకారం అందించారు. మళ్ళీ ఈరోజు కర్నూలులో డ్రైవర్కి డబ్బులు అందజేస్తున్నందుకు 25,000 మేము సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ తరపున, అలాగే సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్లో ఉన్న డ్రైవర్ల తరపున, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న డ్రైవర్ల తరపున ప్రతి ఒక్కరికి డ్రైవర్లకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాగే ముందు కొనసాగాలని. మళ్ళీ అతనికి దాదాపుగా 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. మేము ఇచ్చింది తక్కువనే. అలాగే
దాతలందరూ కూడా అతనికి సాయం చేసి ఫయాజ్ అనే డ్రైవర్కి ఆదుకోవాలని మరీ కోరుకుంటున్నాము. ఇటువంటి సమస్యలతో చాలామంది డ్రైవర్లు బాధపడుతున్నారు. మళ్ళీ ఎన్నో స్కీములు ప్రభుత్వం తెస్తూ ఉంది. ఈ డ్రైవర్లకు కూడా ఇన్సూరెన్స్ సౌకర్యం కలిగిస్తే ఈరోజు అతను అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మేమందరం కూడా వీటికి రావాల్సిన కూడా అవసరం లేదు. ప్రభుత్వం బాగుంటే అన్నీ బాగుంటుంది. మళ్ళీ ప్రభుత్వాన్ని కూడా డ్రైవర్ల కోసం స్కీములు వదలాలని, ఇన్సూరెన్స్ పాలసీలు చాలా తేవాలని, అలాగే ఇటువంటి ఆపరేషన్లు ఆరోగ్యశ్రీలో వర్తించే విధంగా చేయాలని మరీ కోరుకుంటున్నాను. మీడియా సోదరులు మాకు సహకరిస్తున్నందుకు మీడియా వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ప్రతిరోజు కొంత సమయం సైకిల్ తొక్కడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు తెలిపారు. ఈ మేరకు నగరంలో యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో బైసికిల్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానం వద్ద జిల్లా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులు సైకిల్ తొక్కుతూ సైకిల్ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. అనంతరం జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు మాట్లాడుతూ సైకిల్ వినియోగించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని అన్నారు. అలాగే మోటార్ వాహనాల స్థానంలో నగరంలో సైకిల్ వినియోగించడం వల్ల కాలుష్యం కూడా తగ్గిపోతుందని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ పూర్తిగా మోటార్ సైకిల్ వినియోగంపైనే కాకుండా సైకిళ్ల వినియోగంపై కూడా దృష్టి సారించాలని ఆయన సూచించారు. సైకిళ్లతో అవగాహన కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈ రోజున మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మరి ఉత్సాహంగా యువకులు, పిల్లలు అందరూ కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది. సో ముఖ్యంగా ఈ సైకిల్ పట్ల, సైకిల్ తొక్కడం పట్ల అవగాహన కలగజేయడం, దీనివల్ల శారీరక ఆరోగ్యాన్ని పెంపొందింపజేయడం మరియు ఫిట్నెస్ని పెంపొందింపజేయడం, అలాగే పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం, మరి అదేవిధంగా యువకులకి మరి అలాగే వయోజనులకి సైకిల్ తొక్కడం వల్ల డయాబెటీస్ అనేటువంటి వ్యాధి యొక్క నివారణ అనేటువంటి జరుగుతుంది. వరల్డ్ సైకిల్ డే సందర్భంగా ఆదివారం రోజు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే సైకిల్ తొక్కడం వలన ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా, పర్యావరణ పరిరక్షణ అందరి కోసం ఈరోజు చేయడం జరుగుతుంది. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆవరణ నందు ఈ సైకిల్ ర్యాలీ ప్రారంభించబడింది. పిల్లలకు స్మార్ట్ ఫోన్ వినియోగం వల్ల కలిగే దుష్ఫలితాలను దూరం చేయడానికి క్రీడలు మంచి మార్గమని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ఈ మేరకు నగరంలోని మున్సిపల్ పార్కులో సాధన చేస్తున్న కరాటే క్రీడాకారులకు ఆయన బ్యాగులు పంపిణీ చేశారు. నగరంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న మున్సిపల్ పార్కులో సీనియర్ టైక్వాండో శిక్షకుడు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరుగుతున్న శిక్షణా శిబిరంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ తన సొంత ఖర్చులతో బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ ప్రస్తుతం పిల్లలు స్మార్ట్ ఫోన్లను అతిగా వినియోగిస్తున్నారని, దీనివల్ల దీర్ఘకాలిక వ్యాధులు అధికమవుతున్నాయని అన్నారు. వాటి నుండి విముక్తి కలిగించాలంటే పిల్లలను చిన్నతనం నుంచి క్రీడల్లో పాల్గొనేలా చేయాలని ఆయన సూచించారు. స్మార్ట్ ఫోన్ వినియోగం వల్ల చిన్న పిల్లల్లో దురలవాట్లు ప్రబలే అవకాశం ఉందని ఆయన అన్నారు. స్మార్ట్ ఫోన్ వినియోగం వల్ల ఊబకాయం, ఒంటరితనం అధికమవుతాయని, సామాజిక సంబంధాలు కూడా కోల్పోతారని, ఇలాంటి అలవాట్ల నుంచి పిల్లలను దూరం చేయాలంటే క్రీడల్లో ప్రోత్సహించాలని, దీనివల్ల దేహదారుఢ్యం, ఏకాగ్రత పెరుగుతుందని, ధ్యానం, యోగా వంటి ఆరోగ్యానికి ఉపయోగపడే అంశాలు క్రీడల్లో ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్లో ప్రోత్సహించడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, అందుకే తాను కర్నూలులో మార్షల్ ఆర్ట్స్ను ప్రోత్సహిస్తున్నానని చెప్పారు. కర్నూలు జిల్లా స్థాయిలో ఇలా ప్రోత్సహిస్తే కర్నూలు భవిష్యత్తులో ప్రపంచపటంలో నిలవాలన్నదే తమ ఆకాంక్ష అని తెలిపారు. క్రీడాకారులు ఆరోగ్యం కోసం పండ్లను తీసుకోవాలని, అలాగే నీటిని ఎక్కడ పడితే అక్కడ తాగకుండా పరిశుభ్రమైన నీటిని తాగాలని చెప్పారు. కలుషితమైన నీటిని తాగటం వల్ల కలరా, టైఫాయిడ్, జాండీస్ వంటి ప్రమాదకర వ్యాధులకు గురయ్యే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు అధికంగా ఉన్న నేపథ్యంలో క్రీడాకారులు అవసరమైన జాగ్రత్తలు తీసుకుని వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ సూచించారు. రోజు స్థానిక కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర ఉండే మున్సిపల్ పార్క్లో శిక్షకుడు వెంకటేశ్వర్ల గారి ఆధ్వర్యంలో టైక్వాండో క్యాంపును శిక్షణగా వారికి ప్రారంభించి పిల్లలకు అందరికీ నా సొంత ఖర్చుతో ఈ మంచి బ్యాగులు, అంటే క్రీడా సాధనాలు క్యారీ చేయడానికి,
లేదంటే స్కూలుకు కూడా పనికొచ్చే విధంగా మంచి బ్యాగులు తయారు చేసి ఇటువంటి బ్యాగులు పిల్లలకు ఇవ్వడం జరిగింది. సుమారుగా 30-40 మందికి ఈ బ్యాగు ఇవ్వడం జరిగింది. ఈ బ్యాగ్లో వీళ్ళు వాళ్ళ యొక్క వస్తువులు పెట్టుకొని క్రీడలకు సాధనకు రావాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా స్మార్ట్ ఫోన్ అడిక్షన్ ప్రబలమై ఉంది ఇప్పుడు సమాజంలో. స్మార్ట్ ఫోన్ వలన చిన్నపిల్లలు విపరీతంగా చెడిపోతున్నారు. పిల్లలకు లేనిపోని అలవాట్లు వచ్చేస్తాయి. దానికి తోడు స్మార్ట్ ఫోన్ అడిక్షన్ వలన ఒబేసిటీ, సెడెంటరీ లైఫ్, లోన్లీనెస్ ఎక్కువవుతాయి. సోషల్ ఇంటరాక్షన్ ఉండదు. అందువలన ఈ స్మార్ట్ ఫోన్ నుంచి కొంచెంసేపు అయినా కానీ ఈ బ్రహ్మ రాక్షసి నుంచి కాపాడాలంటే పిల్లలకు స్పోర్ట్స్ గేమ్స్లో ఎంకరేజ్ చేయడం వలన వాళ్ళు చాలా ఉపయోగపడతారు. అంటే సమాజానికి ఉపయోగపడతారు. వాళ్ళ శరీర దారుఢ్యం పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, వ్యాయామం జరిగినట్టు ఉంటుంది, అదొక రకమైన ధ్యానంగా ఉంటుంది. అన్ని రకాల ఉపయోగపడే క్రీడల్లో ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్లో ఎంకరేజ్ చేయడము చాలా అవసరమని భావించి మేము పదే ఈ మార్షల్ ఆర్ట్స్ను కర్నూలు జిల్లా లెవెల్లో ఎంకరేజ్ చేస్తే రేపు కర్నూలు ప్రపంచ పటంలో కనపడాలని మా కోరిక. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.